ఇప్పుడు బండి సాయి భైరత్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సాయి భైరత్ ఇమీడియట్లీ విచారణకు రావాలని చెప్పి నోటీసులు 13వ తారీఖు ఇస్తే భైరత్ ఏం చెప్పిండు, ఆ నోటీస్కి మళ్ళీ లేఖ రాసిండు రిప్లై ఏమని, నేను రాలేకపోతున్నా, వ్యక్తిగత అసౌకర్యంగా ఉంది కాబట్టి రాలేకపోతున్నా, 15వ తారీఖు వస్తా విత్ ఎవిడెన్స్ తీసుకొస్తా అని చెప్పి బండి సాయి భైరత్ చెప్పిండు. మళ్ళీ ఆ లేఖలో ఏమని ఉంది, నేను ఎక్కడికి పారిపోలే, హైదరాబాద్లోనే ఉన్నా, కరీంనగర్లోనే ఉన్నా అని చెప్పి చెప్పిండు. పోలీసులో లేఖ యాక్సెప్ట్ చేయలే. ఆ నెక్స్ట్ రోజు హైకోర్టులో విచారణ ఉంటుండే. హైకోర్టులో వాస్తవానికి విచారణ ఉన్నది. విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఇక్కడ కూడా బెయిల్కి సంబంధించినటువంటి విచారణ వారం రోజులకు వాయిదా పడ్డది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ అడిగినారు, అంటే అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించండి అని చెప్పి అడిగినారు. బండి సాయి భైరత్ తరపున న్యాయవాది అడిగితే రేపటికి వాయిదా అని చెప్పినారు. సో హైకోర్టులో 10 గంటలకు స్టార్ట్ అయితే 11:42 నిమిషాలకు దాదాపు 2.5 గంటల సేపు కొనసాగింది వాదోపవాదనలు హైకోర్టులో. జడ్జి గారు తీర్పు ఇచ్చినారు ఏమని, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేము, ఈ కేసు తీవ్రతను చూస్తుంటే ఎక్కడ మేము ప్రొటెక్షన్ కలిపియలేమని న్యాయమూర్తి చెప్పినారు. ఆ తర్వాత బండి సంజయ్ ట్విట్టర్లో ఏమని ట్వీట్ పెడతాడు, బండి సాయి భైరత్ కోసం పోలీసులు దేవులాడుతురు, ఇంటరిమ్ ప్రొటెక్షన్ రాలే, దేవులాడుతురు, కరీంనగర్ ఇంటికి పోయిరు, ఢిల్లీకి పోయిరు, హైదరాబాద్లో దేవులాడుతున్నారు, ఇక మొత్తం అంతా గాలిస్తురు పోలీసులు. మాకున్న సమాచారం, నాకున్నటువంటి సోర్స్ చెప్తున్నా, కొంత బయట వినబడినటువంటి ఒక చర్చ చెప్తున్నా, బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకు దగ్గరికి పోయి వాళ్ళ కొడుకుని విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చి బండి సంజయ్ వాళ్ళ కొడుకుని స్వయంగా పోలీసులకు అప్పగించిండు అనేది వినబడినటువంటి ఒక చర్చ. నాకేం తెలియదు కానీ బయట వినబడుతున్న అంశం, నాకు కొంతమంది చెప్పేటోళ్ళు చెప్పారు. ఇంకోటి, బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెడతారు ఏమని, నా కొడుకును అరెస్ట్ చేయలే, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణకు హాజరైండు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి, నా కొడుకు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరిస్తున్నాడు అని బండి సంజయ్ అంటాడు. మరి ఇక బండి సంజయ్కి ఏం తప్పు లేదు అంటారు కదా, బండి సంజయ్కి ఏం తప్పు లేదు, బండి సంజయ్కి సంబంధం లేదు, అవసరం లేదు అన్నప్పుడు మరి బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ కావాలి? రాజకీయంగా బండి సంజయ్ రాజకీయ లీడరు, వాళ్ళ కొడుకు ఏదో తప్పు చేసిన, బండి సంజయ్కి ఏం సంబంధం అన్నప్పుడు మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకే కదా, సొంత కొడుకు, బండి సంజయ్ తండ్రి కదా, మరి బండి సంజయ్కి సంబంధం లేకుండా ఎట్లా పోతుంది? బండి సంజయ్ దగ్గరికి బాధితురాల కుటుంబం పోతారు, బండి సంజయ్ మా కొడుకు లొంగిపోయిందని చెప్తాడు, మళ్ళీ బండి సంజయే కోర్టుకు పోతాడు, గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తాడు ఏమని, నా గురించి వీడియోలు చేయొద్దు, ఫోటోలు చేయొద్దు. మరి మీ గురించి వీడియోలు ఫోటోలు సరే చేయొద్దు, వీడియోలు ఫోటోలు పెట్టొద్దు, ఇవన్నీ చెప్పారు కదా, నా పేరు ఎక్కడ వాడొద్దు అన్నారు కదా. మరి గ్యాగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ట్విట్టర్లో ట్వీట్ ఎట్లా పెట్టిరు? ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ట్విట్టర్ మీకు మీ కొడుకుకు సంబంధం లేదు, కేసు విషయంలో పర్టికులర్గా కేసు విషయంలో సంబంధం లేదనుకుందాం, మరి మీ కొడుకు గురించి ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు పెట్టారు, మా కొడుకు లొంగిపోయింది అని చెప్పి? మరి మాట్లాడొద్దా?